భాగ్యం అయితే భద్రావతి విశ్వ వాళ్ళకైతే ఫోన్ చేసి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రండి అని చెప్పేసి పిలవగానే వాళ్ళైతే భాగ్యం ఇంటికైతే వస్తారనమాట. ఏంటి భాగ్యం రమ్మన్నావు ఏంటి విషయం అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మీ ఇంటి ఆడపెట్టు గురించి ఎంత జరుగుతుండే మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు భాగ్యం అని చెప్పేసి భద్రావతి అయితే అంటుందన్నమాట. మీ ఇంటి ఆడబిడ్డకి అక్రమ సంబంధం అంటకట్టుతుంటే మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి భాగ్యవతి అనగానే భద్రావతి అయితే కోపంగా భాగ్యం ఏం మాట్లాడుతున్నావు మతుండే మాట్లాడుతున్నావా విషయం ఏంటో సరిగ్గా చెప్పు అని చెప్పేసి అనగానే ఇక భాగ్యం అయితే మీ ప్రేమ ఎవరో అబ్బాయితో ఫోటోలు దిగిందండి. ఆ ఫోటోలు రామరాజు ఇంట్లో వాళ్ళు మొత్తం చూశారు. మీ ప్రేమ ఆ ఫోటోలో నా అబ్బాయి ప్రేమించుకున్నారని, పెళ్ళికి ముందే మీ అమ్మాయి తప్పు చేసేసిందని అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక భద్రావతి అయితే ఏయ్ నా మేనకోడల గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా నేను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఆ మాటగా భాగ్యం అయితే అయ్య బాబోయ్ ఇది నా మాట కాదండి, ప్రేమ నా కూతురు లాంటిది, నా కూతురిపై నేను నిందలు వేస్తానా, ఈ మాటలన్నీ ఆ రామరాజు ఇంట్లో ప్రేమ అని అంటున్న మాటలండి, మీ మేనకోడలపై పడ్డ పెద్ద నిందలండి అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి భద్రావతి అయితే అడుగుతుందనమాట. ఒట్టండి బాబు, కావాలంటే మా ఆయనపై ఒట్టండి అని చెప్పేసి ఇడ్లీ మీద కూడా ఒట్టేస్తానమాట. ఇంకా నమ్మించాలని ఆ రామరాజు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలో ఉన్నదెవరు, వీడికి నీకు ఏంటి సంబంధం, వీడితో నువ్వు అంత చనువుగా ఎందుకు ఫోటోలు దిగావు, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మీ ప్రేమ అని ఆ రామరాజు నిలదీసి అడగబోతున్నాడు, కావాలంటే పెళ్లి చూసుకోండి అని చెప్పేసి అనగానే ఇక భద్రావతి అయితే నా మేనకోడలపై నిందలు వేయడానికి వాడికి ఎంత ధైర్యం, పదరా విశ్వ వాడి అంతు తేలుద్దా అని చెప్పేసి బయలుదేరతారనమాట. పదత్త నా చెల్లెలపై నింద వేసి వాడి తల తెగ్గొట్టేస్తా, నిలువున తగలబెట్టేస్తా పద అని చెప్పేసి కోపంగా బయలుదేరతారు. ఇక భాగ్యం అయితే కాసేపట్లో ఆ రామరాజు ఇంట్లో కురుక్షేత్రం జరుగుతుంది, ఆ ప్రేమ వ్యవహారం మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక వేదవతి ఫోన్ చేసి ఇంటికి రమ్మనేసరికి ప్రేమ అయితే భయపడుతూ ఇంటికైతే వస్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఇంటికి రాగానే శ్రీవల్లి అయితే చూసి వచ్చేసింది వచ్చేసింది అని చెప్పేసి మావయ్య గారండి వచ్చేసింది వచ్చేసింది మన ప్రేమ వచ్చేసింది రండి అని చెప్పేసి అందరిని అయితే పిలుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా వచ్చి ప్రేమను అలా చూస్తూ ఉంటారనమాట. ఇక ఎంతలో రామరాజు కూడా వస్తాడు. ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగానే ఆగు ప్రేమ నీతో మాట్లాడాలి అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే అవును ప్రేమ నీకోసం మామయ్య గారు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు తెలుసా అని చెప్పేసి అంటదనమాట. ఇక రామరాజు అయితే ముందు మీరంతా లోపలికి పొండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతారనమాట. అక్కడ వేదవతి రామరాజు మాత్రమే ఉంటారు. ఇక తర్వాత రామరాజు అయితే ఫోటోలు చూపించి ప్రేమ ఏంటమ్మా ఇది అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించగానే ఇక ప్రేమ అయితే టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఇక రామరాజు అయితే ఈ విషయాన్ని ఎలా అడగాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదమ్మా, నా కూతురు లాంటి నేను ఈ విషయం గురించి అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ నా కోడల్ని ఎవరైనా వేలెత్తి చూపించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం అడగక తప్పడం లేదు, నిన్ను అడిగి ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు, దయచేసి అర్థం చేసుకోమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, నాకేం అర్థం కావడం లేదు, అంతా గందరగోళంగా ఉంది, వాడెవడో కళ్యాణ్ అంట, వాడు నాకు ఫోన్ చేశాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు నీతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది, అసలు ఏంటమ్మా ఇదంతా, ఈ ఫోటోలు ఏంటి, ఆ కళ్యాణ్ గాడు ఎవడు, వాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు, అసలు ఏం జరిగిందని చెప్పేసి చెప్పమని బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇక ఎంత అడిగినా కానీ ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఇక రామరాజు అయితే చూడు ప్రేమ మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు, నీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను, అసలు ఏంటి ఇదంతా చెప్పమ్మా మాట్లాడు నిన్నే అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమ అయితే మావయ్య అది అని చెప్పేసి చెప్పడానికి మొదలు పెట్టేసరికి రే రామరాజు అని చెప్పేసి గేట్లు తన్నుకొని మరి వస్తారనమాట విశ్వ సేనాపతి. ఇక వచ్చి రావడంతోనే రామరాజు కాలర పట్టుకొని నా కూతురికి అక్రమ సంబంధం అంటగడతావా, నేను చంపేస్తానరా అని చెప్పేసి రామరాజుని అయితే బాగా కొడతారనమాట. ఇక ఇద్దరు కలబడేసరికి ఇక లాక్కుంటూ ఉంటారనమాట ఒకళ్ళనొకళ్ళు. ఇక చందు సాగర్ తిరుపతి అయితే వచ్చి అడ్డుకొని వాళ్ళనైతే బయటకైతే తోసేస్తారు. ఇక అందరూ అయితే వెళ్ళి రోడ్డు మీద అయితే ఉంటారనమాట. మా నాన్నే కొడతావా, నీకెంత ధైర్యం రా అని చెప్పేసి సాగర్ చందు వాళ్ళు అంటూ ఉండగానే మీరెంత మీ బ్రతికెంత అని చెప్పేసి విశ్వసేన వాళ్ళైతే ఇద్దరు అయితే తిట్టుకుంటూ ఉంటారనమాట. ఇక ఎంతలో తిరుపతి అయితే రే విశ్వ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా, ప్రేమ మన ఇంటి పెట్టే కాదురా ఈ ఇంటి కోడలు కూడా, తనపై ఎవరు నిందలు వేయలేదురా అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకొని మరీ చెప్తాడు. అయినా కానీ వాళ్ళు మాత్రం వినరనమాట. అందరూ అయితే గొడవ పడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సేనాపతి అయితే గొడ్డలు తీసుకొని వస్తాడనమాట. ఆగురా నిన్ను చంపేస్తానని చెప్పేసి. ఇక ఎంతలో ధీరజ్ అయితే వస్తాడు అక్కడికి. ఇక అందరిని అయితే గట్టిగా ఒక నెట్ అయితే నెట్టేసి ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. నా కూతురు మీద దాని క్యారెక్టర్ మీద నిందలేస్తారా, చంపేస్తా మిమ్మల్ని అని చెప్పేసి సేనాపతి వస్తూ ఉండగానే ధీరజ్ అయితే ఇక ఆ గడ్డలు లాక్కొని నేల మీద అయితే విసిరి కొడతాడు. ఇక తర్వాత
ఏం మాట్లాడుతున్నారా? మా నాన్న నా భార్యని కన్న కూతురులో చూసుకుంటాడు, కూతురుపై నిందలేస్తాడా? ఆ మాత్రం బుద్ధి లేదా మీకు? కడుపుకు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని చెప్పేసి అంటారనమాట. ఇక దాంతో విశ్వ అయితే, ఏంట్రా వెధవ కథలు చెప్తున్నావు, నా చెల్లెలు ఎవరితోనో ఉందని ఫోటోలు పట్టుకొని నిందలేస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇక ధీరాజ్ అయితే, రేయ్ ఆ ఫోటోలో ఉన్నవాడు నాకు ఫ్రెండే, కాలేజీలో మిగతా వాళ్ళతో ప్రేమ ఎలాగైతే ఫోటోలు దిగిందో వాడితో కూడా దిగింది, కాకపోతే వాడు వెధవ ఈ ఫోటోలను అడ్డం పెట్టుకొని ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతకు మించి ఇంకేం లేదు. నా భార్య గురించి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు కాబట్టి అందరికీ కలిపి చెప్తున్నా వినండి. మేము చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం, కానీ గొడవల నుంచే ప్రేమ మొదలైందనే మాట మా ఇద్దరి మధ్య నిజమైంది. మాకు తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఇష్టం మొదలైంది, ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది. ఆ ప్రేమ చావైనా బ్రతుకైనా కలిసి బ్రతకాలని అనుకునేంత వరకు తీసుకెళ్ళింది. అందుకే మా పెళ్ళి మన 2 కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టే మాకు మరో దారి లేక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, అంతే తప్ప తన జీవితంలో ఎలాంటి రహస్యాలు లేవు. వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశం అంత ఎత్తులో ఉంది, తను ఎలాంటి తప్పు చేయలేదు. దయచేసి నా భార్య గురించి ఇంకోసారి ఇలాంటి పంచాయతీ పెట్టొద్దు, నలుగురిలో నవ్వులు పాల్చేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు. 3 ముళ్ళతో 7 అడుగులతో అగ్ని సాక్షిగా మా బంధం ముడివేయబడింది. మేము మట్టిలో కలిసిపోయేంత వరకు ఒకరి కోసం ఒకరు బతుకుతాం, దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని చెప్పేసి ఇక ప్రేమ భుజం మీద చేయి వేసుకొని దగ్గరకైతే తీసుకుంటాడు. ఇక ఒక్కసారిగా ప్రేమకైతే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఈ సీన్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది అనమాట ఇవాళ ఎపిసోడ్లో. ఇక ధీరజ్ అయితే, ప్రేమను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పేసి ఇక ప్రేమ కళ్ళల్లోకి చూస్తూ తన ప్రేమనైతే చెప్తాడనమాట. నువ్వే నా జీవితం ప్రేమ, నువ్వే నా సర్వస్వం ప్రేమ అని చెప్పేసి ఇక డైలాగులు అయితే చెప్పగానే ఇక ప్రేమ అయితే అలానే చూస్తూ ఉంటుంది ఏడ్చుకుంటూ. ఇక ధీరజ్ కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఇక అక్కడ పంచాయతీ పెట్టిన వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతారు. ఇక ఈ ప్రేమ పక్షులు మాత్రం రోడ్డు మీద అలానే ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.